లో డోర్ టు డోర్ జీఎస్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి షాపుకు తిరుగుతూ వినియోగదారులకు జీఎస్టీ గురించి అవగాహన కల్పించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఇది ఒక మంచి ఆలోచన అని అన్నారు. ఏపీలో జీఎస్టీ 2.0తో ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చిందని చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా ఒక వస్తువు పెరిగిందంటే ఇక పెరిగిన వస్తువు తరగదు, పెరిగిన వస్తువు ధర దిగిరాదు. కానీ ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా జీఎస్టీ 2.0 దానికి ఆయన ఆలోచన వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దానికి ఆయన కూడా మద్దతు పలకటం, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దీపావళి పండుగ ముందుగే రాబోతుంది. ప్రతి 100 రూపాయల కొనుగోలులో 7 రూపాయలు ధర మినిమంగా తగ్గుతుంది. అదేవిధంగా 13 రూపాయల వరకు 100 రూపాయల్లో తగ్గుతుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. షాపుల వాళ్ళందరికీ కూడా ఏదైతే వెండర్స్ ఉన్నారో వారందరికీ సేల్స్ పెరుగుతుంది. ఈరోజు ఈ షాపులో చూడండి, ఇక్కడ నా చేతిలో పన్నీర్ కానీ పాల ఉత్పత్తులు కానీ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ జీఎస్టీ సేవింగ్స్ ద్వారా ప్రతి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఈ రకంగా ఒక మంచి ఆలోచన చేసి 8,000 కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని ప్రజల కోసం సాక్రిఫైస్ చేసిన గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం. సూపర్ 6 సూపర్ హిట్తో భాగంగా జీఎస్టీ కూడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించడానికి ఈరోజు 18వ